అన్న నమస్తే. హాయ్ శివ. చాలా రోజుల నుంచి కలుద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ. ఎందుకనంటే రాజకీయ ప్రస్థానం ఒక సంచలనం మీది అసలు. ఎందుకనంటే ఎట్లా నుంచి ఎక్కడి వరకు వెళ్తాం అనేది కూడా తెలియకుండా రాజకీయాలు అనుకోకుండా వచ్చి కూడా గెలుపొందుకుంటూ అనేక పదవులు అనుభవించారు. కమిటీ వైస్ చైర్మన్గా కావడానికి కారణం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పుకోవచ్చు. దానికంటే ముందు మాట్లాడుకుందాం మన వాస్తవానికి. ఏంటంటే ఇప్పుడు సంవత్సరంన్నర కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఎట్లా చూస్తున్నారని అసలు ఏ విధంగా ఉంది ప్రభుత్వం అని అంటే ఈ కాంగ్రెస్ పార్టీ మొన్న అంటే సంవత్సరం క్రితం అధికారులకు వచ్చిన తర్వాత నాకున్నటువంటి 20-25 ఏళ్ళ రాజకీయ చిన్న అనుభవంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు, రేవంత్ రెడ్డి అనుకోవచ్చు. అవును, గెలిచిన సంవత్సరం లోపు ప్రజలలో ఇంత వ్యతిరేకత చూసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే వారు పనిచేసే విధానం అనుకోవచ్చు, వారు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైనందుకే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చిందని నేను భావిస్తాను. గతంలో కూడా వాస్తవానికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు పనిచేశారు. కేవలం ఏదో నామినేషన్ ప్రక్రియ మనం కూడా ఒకలా ఉండాలి అని చెప్పేసి వేసిన దానికి మీరు ఎంపీటీసీ అయ్యడానికి కారణం 2006లో మా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక 2-3 నామినేషన్ వేయడం జరిగింది. అంటే ఒక నామినేషన్ వేసిన తర్వాత సేఫ్ సైడ్ కోసం ఇంకో నామినేషన్ వేయడం జరుగుతుంది. ఆ పరిస్థితిలో ఏమైందంటే మా దగ్గర వేసినటువంటి నామినేషన్ చేసిన వ్యక్తి స్కూటీలో ఎగిరిపోవడం, ఉన్న నలుగురిలో అప్పుడు అతను స్కూటీలో ఎగిరిపోయిన తర్వాత ఎవరు బెటర్ అనేది ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అనుకోండి, నామినేషన్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించడం జరిగింది. ఆలోచించిన తర్వాత ఏమవుతుంది, వెంకట్ అయితేనే బాగుంటుంది, వెంకట్ ఫీల్డ్లో ఉంటే మేమందరం కూడా సపోర్ట్ చేస్తామని వాళ్ళు సపోర్ట్ చేయడం. అప్పుడు ఇండిపెండెంట్గా అప్పుడు నేను నామినేషన్ చేసింది కూడా ఇండిపెండెంట్గా వేసాను. నా కిందటువంటి కోనూరు, కేసారం, బాలంపల్లి, పెంచకలపాటు, రామచంద్రపురం 5 గ్రామాలు ఉన్నాయి. నామినేషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం. వాస్తవానికి ఈ రోజు కూడా నేను ఒకటి ఏంటంటే ఇప్పటికీ మర్చిపోలేనిది, ఆ రోజు నేను ఎంపీటీసీగా పోటీ చేస్తున్న సందర్భంలో నా గ్రామంలో ఉన్నటువంటి యువత ఒక టీ తాగకుండా కూడా వాళ్ళు నాకు చాలా కష్టపడ్డారు. వాళ్ళ రుణం ఎప్పటికి కూడా, ఎందుకంటే మొదట గెలుపు కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో, ఎవరు కష్టపడతారో వాళ్ళు 100%గా గుర్తుంచుకోవాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. ఒకనొక పరిస్థితిలో వాస్తవానికి ఏంటంటే స్కూల్ విద్యార్థులకు మీరు చదువు చెప్పడం జరిగింది. వాస్తవానికి అంటే ఆ టీచర్స్ నుంచి అటు పోవడానికి కారణం ఏంటని అసలు యాక్చువల్గా ఏమైందంటే నేను జన్మించింది కోనూరులో. 10th వరకు విద్యాజ్యోతి జాన్సన్ స్కూల్ అనేది 10th వరకు. ఇంటర్మీడియట్ MKRM మాడుగుల నర్సారెడ్డి అని జూలూరులో ఉండే రెసిడెన్సీ కానీ అందులో ఇంటర్మీడియట్ తర్వాత కాలేజ్ రిజల్ట్ విత్లేడ్ అయినప్పుడు ఆ 2 years కాలేజ్ రిజల్ట్ విత్లేడ్ పెట్టినప్పుడు 2 years విలేజ్లో ఉన్నప్పుడు ఏమైందంటే ఒక 1 year విద్యా వాలంటీర్గా పనిచేసిన తర్వాత ఉన్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి మ్యాథ్స్ టీచర్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవడం జరిగింది. ఆ వెళ్ళిపోయిన క్రమంలో ఆ 2 years ఇక్కడ డిగ్రీ జాయిన్ అయ్యి SNS కాలేజీలో డిగ్రీ జాయిన్ అయిన తర్వాత నాది BSc MPC మ్యాథ్స్ మీద కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్కి, విద్యార్థులకు మ్యాథ్స్ టీచింగ్ చేయడం జరిగింది. సేవ చేయాలనే ఆలోచన ఆ రోజు మనం చదువుకున్న పాఠశాల, మనకున్న నాలెడ్జ్ విద్యార్థులకు పంచాలనే ఆలోచనతో అప్పుడు కోనూరు పాఠశాలలో విద్యను బోధించడం జరిగింది. యాక్చువల్లీ విద్యార్థి సంస్థలు ఉన్నప్పుడు ABVP సైడ్ మీది ABVPలో పనిచేశారని చెప్పేసి విన్నాను. ABVP అని చెప్పేసి అంటే గతంలో పనిచేసిన దానికంటే ఇప్పుడు ప్రస్తుతం పనిచేసిన వాళ్ళకి ఈ రెండింటిని పూల్చి చూస్తే ABVPని ఎలా చూస్తారని వాస్తవానికి? అంటే ఇంతకుముందు ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్లో అయినా స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఏంటంటే అప్పుడు కసిగా ఉండేది, ఆర్గనైజేషన్ కోసం పనిచేసే విధానం ఉండేది. అవును, ఏదో SFI అనుకోండి, INTC అనుకోండి, NSC అనుకోండి, PDSC అనుకోండి, ABVP అనుకోండి. అప్పుడు ఏంటంటే వనరులు తక్కువ, ఉన్న వనరులను వినియోగించుకోవాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో కానీ జరుగుతున్న లోపాలను అక్కడ ఉన్నటువంటి విద్యార్థి వ్యవస్థ ఎత్తి చూపేది. దాని ద్వారా మేనేజ్మెంట్ కిందికి దిగి వచ్చి వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో ప్రతి సమస్యను తీర్చాలని ఆలోచన ఆర్గనైజేషన్ ఆ విధంగా పనిచేసి నెక్స్ట్ తర్వాత ఈ స్టూడెంట్ ఎలక్షన్స్ తీసేసారు. అంటే మాకంటే ముందు నుంచే తీసేసారు. ఆ తీసేయడం వల్ల కూడా ఈ విద్యార్థి నుంచి రాజకీయాలకు వచ్చేది, నెక్స్ట్ ఆర్గనైజేషన్కి వచ్చేది కొద్దిగా తగ్గిందన్నమాట మాత్రం వాస్తవం. వాస్తవానికి ABVP ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి అని అంటే దారి తప్పించే ప్రయత్నాలు చేస్తా ఉన్న ABVP ప్రస్తుత ABVP అని చెప్పేసి కొన్ని చర్చలు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్లీ బీజేపీ పార్టీ సరే సెంట్రల్లో ఒక బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కింది నుంచి ఉన్నటువంటి ABVPని మన పార్టీకి బాగోగుల కోసం, కొద్దిగా హిందుత్వం కోసం చూపించి ఓట్లు దండుకోవాలని ఆలోచన ఉన్నమాట మాత్రం వాస్తవం. అవును, జిట్ట బాలకృష్ణారెడ్డి గారితో అప్పట్లో మీరు పనిచేశారు. అవును, వాస్తవానికి ఆయనకి సరైన ఇక్కడ ప్లేస్మెంట్ లభించలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన దగ్గర చూసిన వ్యక్తుల్లో మీరు కూడా ఒకరు. ఆయన భావజాలం ఎలా ఉండేది, వాస్తవానికి ఇక్కడ ఆయన ఏం కోరుకున్నారన్న వాస్తవానికి? యాక్చువల్గా జిట్ట బాలకృష్ణారెడ్డి మొదటగా అంటే ఒక లీడర్కి అటాచ్ అయింది ఫస్ట్ జిట్ట బాలకృష్ణారెడ్డి గారికి. అవును, యువజన సంఘాలను ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన కాన్సెప్ట్ నాకు వాస్తవానికి కూడా ఎప్పటికీ మరవలేంది. యువతను చైతన్యం చేయాలి అనేది ఆయన ఒక కాన్సెప్ట్. దాదాపు భువనగిరిలో
సుమారు 200 నుంచి 250 యువజన సంఘాలను రిజిస్ట్రేషన్ చేయించి ఒక్కొక్క సంఘంలో 15-20 మందిని ఒక సభ్యులుగా చేర్చి సంఘాలను చాలా బలోపేతం చేసిన మాట మాత్రం వాస్తవం. ఆ వాస్తవానికి కూడా అందులో పాల్గొనడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వాస్తవానికి ఎంపీటీసీగా మీరు ఇండిపెండెంట్గా చేయాల్సిన అవసరం ఏదో వచ్చిందని అసలు యాక్చువల్గా ఇండిపెండెంట్ అంటే అప్పుడు నేను వాస్తవానికి నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు. టికెట్ కూడా ఎవరిని అడగలే. అవును. నేను పోటీ చేస్తానని ఆలోచన లేదు కాబట్టి నేను ఏ పార్టీ నుంచి టికెట్ అడగాలి. అవును. పోటీ చేస్తాన ఆలోచన లేదు కాబట్టి ఏ పార్టీ నుంచి టికెట్ అడగలేదు. కాబట్టి మిగతా పార్టీ నుంచి నామినేషన్ వేసారు కాబట్టి సేఫ్ సైడ్ అది సెకండ్ ఆప్షన్గా నామినేషన్ వేయడం, అది స్కూటీలో ఎగిరిపోవడం, అది నామినేషన్లో ఉండడం జరిగింది. మీద ఆరోపణలు వచ్చినాయి వాస్తవానికి అవిశ్వాస తీర్మానంలో వాస్తవానికి స్వార్థంగా ఆలోచించారని చెప్పేసి అని. 2008లో టీఆర్ఎస్ నేను ఇండిపెండెంట్గా ఉన్నాను. ఇందిరా అయిన మన ఎంపీపీకి ఉండే అప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత అవిశ్వాసం పెట్టాలని ఉండే. అవిశ్వాసం అనేది ఎందుకంటే మనం ఆ 2 yearsలో ఏం పని చేయలేకపోతున్నాం. మనం పబ్లిక్ మనం నమ్మి మనని ఓట్లు వేసినప్పుడు మనం 100% పని చేయాలి. ఎందుకంటే పని చేయాలి. నేను 2006లో ఎంపీటీసీ అయిన తర్వాత 2008 వరకు ఒక ప్రభుత్వ నిధులు 5 నుంచి 10 లక్షలు మాత్రమే నిధులు తీసుకొచ్చి పనిచేయడం. కానీ 8 నుంచి 11 వరకు అప్పుడున్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు తన కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అయినప్పటికీ నేను ఇండిపెండెంట్. నారాయణ రెడ్డి గారిని గుర్తొచ్చాను. యాక్చువల్లీ చిట్టపల్లి లక్ష్మారెడ్డి గారికి వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. తర్వాత వాళ్ళ బంధుత్వం కొంచెం కోల్పోయింది. అంటే నాకున్న సమాచారం ఏంటంటే అప్పుడు బురాన్ కాలువ తీస్తున్నప్పుడు వెంకయ్యాల్లో ఉన్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి స్థలం పక్కన కాలువ తీస్తుంటే తన భూమిలోకి వెళ్ళి కాలువ తీయట్లేదని జిట్ట బాలకృష్ణారెడ్డి అక్కడికి వెళ్ళి ఆ కాలువ దగ్గరికి వెళ్ళి నిరసన తెలపడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి అధికారులు రైతులకు అయితే కసిరెడ్డి గారు ఏంటంటే రైతులకు ఇది నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే కాలువ తీయాలి అనేది కసిరెడ్డి గారు చెప్పడం, మరి బాలకృష్ణారెడ్డి గారు ఆ రోజు అంటే ఎవరు చేసినా బునాదయం కాలువ ద్వారా నీళ్లు రావాలనే కోరికతోటి చేసినటువంటి అక్కడున్న పరిస్థితి. కానీ ఈ రోజు బునాదయం కాలువ వచ్చిందంటే బునాదయం కాలువ ద్వారా ఒక 6-7 సంవత్సరాలు పబ్లిక్లు ఇక్కడ ప్రజలు పంటలు పండించుకున్నారంటే ఓన్లీ దానికి పైలశేఖర్ రెడ్డి గారే కారణం. అదే ఎట్లనా ఎందుకనంటే దాని ముందు కొట్లాడింది అంత చేసింది మాత్రం అయితే బునాదిగాని కాలువ అని పేరు తీసుకురావడానికి మొత్తం కృషి చేసింది మాత్రం జిట్ట బాలకృష్ణారెడ్డి గారు. జిట్ట బాలకృష్ణ వాస్తవానికి పైలశేఖర్ రెడ్డి పేరు బాగా వినపడతా ఉంది. ఇప్పుడేమో కుమ్మవేణి కుమార్ రెడ్డి గారు కూడా దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను తప్పకుండా గత ప్రభుత్వం ఏది దాని అభివృద్ధికి నోచుకోలేదు, దాని అభివృద్ధికి కొంతవరకు కూడా దాన్ని వాటర్ తీసుకురాలేకపోయింది, నీళ్లు తీసుకురాలేకపోయింది, రైతులకు అందించలేకపోయింది. ప్రస్తుతం ఇప్పుడున్న మేము తీసుకొచ్చి 500 కోట్లతో దాన్ని నిరూపించి చూపిస్తామని చెప్పేసి కుమ్మవేణి కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మన బాలకృష్ణారెడ్డి గారు బునాదయం కాలువ కోసం ప్రస్తావించారు. దానికంటే ముందు కూడా ఒక విషయం ఏంటంటే బాలకృష్ణారెడ్డి గారు మూసి 196 కిలోమీటర్లు 11 రోజులు పాదయాత్ర చేసి ఇదే వలిగొండ నుంచి ఇందిరా పార్క్ వరకు 196 కిలోమీటర్లు. అంటే మూసి పుట్టింది అనంతగిరిలో పుడుతుంది. ఈ అనంతగిరిలో పుట్టిన తర్వాత ఈ మూసి ప్రక్షాళన చేయాలని బాలకృష్ణారెడ్డి గారు పాదయాత్ర చేసింది వాస్తవం. దాని ద్వారా అప్పుడున్న ప్రభుత్వము నిధులు విడుదల చేసింది మూసి కోసం వాస్తవం. అయితే ఇప్పుడు నేను ఒక ప్రజాప్రతినిధిగా ఒక సర్పంచ్ ఎంపీటీసీగా ఉన్నప్పుడు మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యను ప్రభుత్వ దృష్టికి అప్పుడున్న ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం నా ధర్మం. కానీ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ లో కూడా అది కంప్లీట్ కావచ్చు. అయితే ఇదే బునాదయం కాలువ విషయానికి వస్తే ఇదే పైలశేఖర్ రెడ్డి గారు 2 నెలలు రాత్రింబవలు నిద్ర లేకుండా చెట్ల కింద బండి వేసుకొని కాలినడకన కాలువ మొత్తం 0 పాయింట్ మక్తానంతారం ఎక్కడైతే ఉంటో మక్తారం నుంచి అసలు వాటర్ ఎందుకు వస్తలేవు, ఎక్కడ కాలువ అంటే అప్ డౌన్ ఎక్కడుంది, 15-20 రోజులు ఇక్కడ ఉన్నటువంటి మన మాజీ ఎంపీపీ ఎరకల సుధాకర్ అన్న వీళ్ళందరూ ఇక్కడ మండల నాయకులతో అందరితోటి ఫస్ట్ సారు గ్రౌండ్ ఫీల్డ్ వర్క్ చేసిండు. ఉట్టిగానే తర్వాత చేయలేదు. సుమారు 1 కోటి రూపాయలు తన సొంత నిధులను ఇటాచీలు జేసీబీలు పెట్టి పని చేస్తుంటే చుట్టుపక్కల మండలాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు బునాదయం కాలువ వాటర్ వస్తున్నాయట, పైలశేఖర్ రెడ్డి పనిచేస్తున్నట అని వచ్చి చూసిపోయి అభినందించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాస్తవం చెప్తా ఉన్నారు. ఏంటంటే కొంతవరకు కూడా చిన్న పిల్లకాలుగా కూడా వాటర్ తీసుకురాలేకపోయేది గత ప్రభుత్వంలో అని చెప్పేసి ఆరోపణ చేస్తూ ఉన్నారు ఇప్పుడున్న ప్రస్తుతం ఎమ్మెల్యే గారు. దాని గురించి మీరేం చెప్తారన్న? ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వాస్తవానికి మీరు ఒక 10 సంవత్సరాలు వెనకకు తిరిగి చూడండి ఒకసారి. చూడాలంటే అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి గ్రామ ప్రజల రైతులను ఇప్పుడు పోయి వాళ్ళను అడిగితే చెప్తారు నిమ్మలంగా అసలు అంటే మోటార్లు అందులో కాలువలు వేసి పొలంలో నీళ్లు వారుసుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు వాటర్ కాదు కదా, కనీసం 1 ఫీటు 1/2 ఫీటు కూడా కాలువలో నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అప్పుడు 10 ఏళ్ళు నీళ్ళు ఏ విధంగా వచ్చినాయి, 10 ఏళ్ళు నీళ్ళు ఏ విధంగా వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు వస్తలేవు? మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎందుకు వస్తలేవు? గుర్రపు డెక్కను కూడా ప్రతిసారి సారు సొంత నిధులతోటి పైలశేఖర్ రెడ్డి గారు గుర్రపు డెక్కను తీసేవారు. నేనేమంటున్నా అంటే మీరు ఎమ్మెల్యే గారు, మీకు ప్రజలు అవకాశం ఇచ్చిర్రు,
మీరు కూడా 100% పూర్తి చేయండి, కానీ చేసిన దాన్ని మేమే చేసామని గొప్ప చెప్పు. పునాదిగాని కాలువ కానీ అదే విధంగా ఇప్పుడు పిలాయపల్లి కాలువ, అదే విధంగా ధర్మారెడ్డి కాలువల గురించి మొత్తం కలిసి 500 కోట్ల నిధులు నేను తీసుకురాబోతున్నాను, దీనికి ప్రత్యేకంగా నేను దృష్టి పెడతాను. వీళ్ళు గత ప్రభుత్వంలో అసలు దీని మీద మొత్తం నిర్వీర్యం చేశారు, దీన్ని అసలు పట్టించుకోలేదు అని చెప్పేసి ప్రకటన 500 కోట్లు తీసుకొచ్చిన అంటున్నారు. అవును. ఓకే, ప్రొసీడింగ్ ఎప్పుడు రిలీజ్ అయింది, టెండర్లు అయినాయా, ఎప్పటి నుంచి పని చేస్తారు? ఫస్ట్ ఎమ్మెల్యే గారు చెప్పండి. ఓకే. 500 కోట్లు అంటే ఎంత పని జరగాలి? మీరు వచ్చింది ఇప్పటికి సంవత్సరం అవుతుంది మీరు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, మళ్ళీ ఒక 3.5 ఏళ్ళకి పోతే ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. లాస్ట్ 1 year ముందు ఎలక్షన్స్ గోల్ ఉంటుంది. ఈ 2.5 సంవత్సరాలలో మీరు ఏం అభివృద్ధి చేస్తారో ఫస్ట్ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. మీరు ఎలక్షన్లకు రాకముందుకు, ఎలక్షన్లకు ఇక్కడ గ్రామాలలో తిరుగుతప్పుడు ప్రజలకు మీరు ఏం హామీలు ఇచ్చారు, అన్ని ఎన్ని అమలు చేశారు? ఈ రోజు వరకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఇంతవరకు మీరు అమలు చేయలే. మీరు 100%గా ప్రజలు గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు నిలదీసే పరిస్థితి వస్తుంది. 100%గా మీరు పని చేయాలని కోరుకుంటున్నాం మేము, ఎందుకంటే మీకు పబ్లిక్ అవకాశం ఇచ్చారు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా పోషిస్తాం, ప్రజలను పక్షాన 100% నిలబడతాం. 6 గ్యారెంటీలను ఎలా చూస్తారన్న వాస్తవానికి? 6 గ్యారెంటీలు వీళ్ళు అంటే రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చిందే దొంగ హామీలతోటి. అంటే ఏదో ఒకటి చెప్పాలి, అధికారంలోకి రావాలి, అవి వాళ్ళు ప్రజలు అడుగుతారా అడగరా, వాళ్ళు రివర్స్ కారని ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు ఒక ప్రభుత్వము వచ్చినటువంటి 6 నెలల సంవత్సర కాలంలోనే వాళ్ళు వ్యతిరేకత ఏర్పడి ఎందుకు ఏర్పరచుకున్నారు? ఈయన హామీలు ఇచ్చిండు, 420 హామీలు ఇచ్చిండు. ఇంతవరకు ఒక బుక్లెట్ కొట్టించి రాహుల్ గాంధీ ద్వారా 420 హామీలతోటి వాళ్ళు బుక్ రిలీజ్ చేశారు. ఇంతవరకు అందులో ఎన్ని అమలైనాయి? ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు అంటారు, గ్రామానికి ఎన్ని ఇచ్చారు? గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రొసీడింగ్ ఇచ్చింది, సరే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మీరు దాన్ని నోటిఫికేషన్ రాకుండా అయ్యడం. అంటే ఇళ్ళ విషయంలో నిర్వీర్యం చేసింది బీఆర్ఎస్ పార్టీ. గ్రామాల్లో ఎవరికి ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు, మేము తప్పకుండా వచ్చినాము, గ్రామాల్లో ఇల్లు ఏర్పాటు చేసినాము. రేషన్ కార్డుల విషయంలో కూడా మేము ఇప్పుడు ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాం. రేషన్ కార్డు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. అయ్యా రేషన్ కార్డు ఇవ్వలేదు కదా? రేషన్ కార్డు ఇవ్వలేదంటే మేము 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇప్పుడున్నటువంటి మంత్రి గారు కూడా, అప్పుడు మా దాంట్లో కూడా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా అతను మెంబరే. అవును. ఆ రోజు మీ పేపర్లో వేసినటువంటి కటింగ్స్ చూస్తే వాళ్ళకి అర్థమవుతాయి. ఇప్పుడు రేషన్ కార్డ్స్ మీరు ఇచ్చిరు, ఒక 5 రేషన్ కార్డ్స్ ఇచ్చి ఏం చేస్తున్నారు? ఫంక్షన్ హాల్లో పెట్టి ఒక 5గురికి ఇస్తున్నాం, మీరు సోషల్ మీడియాలో అనుకోండి, లేకపోతే మీరు ప్రచారం చేసుకుంటున్నారు. అవునా కదా? నేను ఏమన్నా మీరు తీసుకుని 2014 నుంచి 2014 ముందు రేషన్ షాపులలో రేషన్ కార్డులు ఎన్ని ఉండే, మీరు ప్రభుత్వం వచ్చే వరకు ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి మీరు ఎంక్వైరీ చేసుకోండి. సుమారుగా 6 లక్షల రేషన్ కార్డు మీ సేవ ద్వారా, మీ సేవలో అంటే మధ్యలో ఎవరి ప్రమేయం లేకుండా మీ సేవ ద్వారా అప్లికేషన్ పెడితే రేషన్ కార్డు ఇచ్చినటువంటి ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు ఇప్పటి వరకు మేము 6 లక్షలు ఇచ్చినాక 6 లక్షలు మీరు ఇస్తే మేము సంతోషిస్తాం. వస్తానికి ఒక విషయం చెప్పి అడగాలన్న, ఏంటంటే నియోజకవర్గంలో చదువుకునే పిల్లలు చాలా మంది ఏంటంటే 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నారు. ఇక్కడ ఒక ఏ ప్రభుత్వం వచ్చినా అన్న, అది మాట్లాడాల్సిన సందర్భం కాబట్టి, ఏ ప్రభుత్వం వచ్చినా ఒక డిగ్రీ కాలేజ్ని కనీసం ఏర్పాటు చేసుకోలేకపోతుంది, ఏ ప్రభుత్వం అయినా సరే. ఆ విషయాన్ని మీరు ఎలా చూస్తారన్న వాస్తవానికి? అప్పుడు డిగ్రీ కాలేజ్, నేను కూడా ఎస్ఎల్ఎస్ డిగ్రీ కాలేజ్లో ఇక్కడ చదివిన తర్వాత ఏమైందంటే నేను కూడా ఎమ్మెల్యే పైలశేఖర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తీసుకపోతే అప్పుడు చేవెళ్ళ మన సబితా ఇంద్రారెడ్డి గారు వాళ్ళు కూడా కావాలని అన్నారు. అప్పుడు అంటే అన్ని స్టేట్లో ఉన్నటువంటి కాలేజీలను ప్రభుత్వ పరంగా చేయాలని ఆలోచనతో ఉండే, అది లాస్ట్ ఎలక్షన్ బిఫోర్ జరుగుతున్నటువంటి సందర్భం. 100%గా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ ఎలక్షన్ లో వాగ్దానం కూడా చేయడం, ఈ డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అడగట్లేదని బీఆర్ఎస్ వాళ్ళు తప్పకుండా దీని మీద ఫైట్ చేయాలి. 100% అంటే ఒక్కొక్క సమస్యను ముందు తీసుకొని మేము ముందుకు పోతాం. ఇప్పుడు ఈ డిగ్రీ కాలేజ్ విషయానికి వస్తే, ఇదే బీబీనగర్ సంబంధించినటువంటి ఇక్కడ కాలేజ్, మహిళా ఉమెన్స్ కాలేజ్, డిఫెన్స్ సంబంధించిన కాలేజ్, వాస్తవానికి నేను కూడా 2 సార్లు వెళ్ళడం జరిగింది. ఎంత సిస్టమేటిక్ గా ఉండదు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, వాళ్ళు డిఫెన్స్ లో వెళ్ళడానికి అంటే దేశం కోసం అనుబంధంగా ఉన్నటువంటి కాలేజ్ అది. దాన్ని తీసుకుపోయి ఈరోజు కొందరి స్వలాభం కోసము ఒక ప్రైవేటు కార్పొరేషన్ స్కూల్ ఏర్పాటు చేస్తే, మరి ఎమ్మెల్యే గారు దీనికి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీ చదువుతున్నటువంటి కాలేజీ విద్యను మాత్రం అన్యాయం చేసినని మేము భావిస్తాం. విద్యా సంస్థలను పక్కకు పెడతాను. భువనగిరి అభివృద్ధి విషయంలో వాస్తవానికి పైలశేఖర్ రెడ్డి గారు ఏం చేశారు? అసలు ఏ ఒక్క చిన్న విషయం కూడా ఏర్పాటు చేయలేదని చెప్పేసి చెప్తున్నారు. భువనగిరి అభివృద్ధి విషయంలో ఏం చెప్తారన్న? పైలశేఖర్ రెడ్డి గారు అసలు ఒక్క అభివృద్ధి కూడా చూపించలేదు అని చెప్పేసి చాలా మంది ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పారు ఇక్కడ. అయితే యాక్చువల్గా పైలశేఖర్ రెడ్డి గారు పని చేయలేదంటే భువనగిరి ఎమ్మెల్యే దేవుడు అని పబ్లిక్ లో ఏ విధంగా వస్తుంది? పని చేయలేదంటే మీరే అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు తప్ప కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ కొంతమంది ఎవరు ఏ విధంగా వచ్చిందో అది
బయట విషయం కానీ నేను ఏమంటున్నా అంటే పైలశేఖర్ రెడ్డి గురించి వస్తే నేను ఒక ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు ఒక 25,000 నుంచి ఒక పైప్ లైన్ వేయించాలంటే సంవత్సరంలో వేయించలేని పరిస్థితి. నేను ఎగ్జాంపుల్ వస్తే మా గ్రామంలో శ్రమదానం కింద 3 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసినాం. ఓకే, అంటే ఒక కాంట్రాక్టర్కి ఇస్తే ఒక 5 లక్షల వర్క్కి 200 మీటర్లు సీసీ రోడ్ అయ్యాయి. అదే శ్రమదానం కింద చేస్తే 250 నుంచి 300 మీటర్లు సీసీ రోడ్ అయ్యాయి. ఇదే భీమనగర్లో రాయరావుపేట శ్రమదానం కింద చేసే ఫస్ట్ మొదటగా, తర్వాత మా కూను గ్రామంలో మిగతా గ్రామాల్లో కూడా ఆ విధంగా పైలశేఖర్ రెడ్డి గారు సీసీ రోడ్లు చేసి. నెక్స్ట్ ఇంకోటి శ్మశాన వాటికలు, నెక్స్ట్ ట్రాక్టర్లు. ఇప్పుడున్న ప్రభుత్వము ట్రాక్టర్లకు డీజిల్ పోయలేని పరిస్థితి ఇప్పుడు. మరి పైలశేఖర్ రెడ్డి విషయానికి వస్తే, అభివృద్ధి విషయానికి వస్తే మీరు ఏ చర్చ కన్నారండి? ఇంతవరకు మీరు కొబ్బరికాయలు కొడుతున్నారు కదా, మీరు కొబ్బరికాయలు కొట్టినటువంటి శంకుస్థాపన చేసినటువంటి పనులు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఆయన చెప్తున్నారు శంకుస్థాపనలకు పరిమితమైంది తప్ప కొన్ని రోడ్లు పూర్తి చేయలేకపోయిండు. పూర్తి చేయలేదు. ఎలక్షన్స్ బిఫోర్ వచ్చినటువంటి ప్రొసీడింగ్స్, ఎలక్షన్స్ బిఫోర్ ఏవైతే ప్రొసీడింగ్స్ వచ్చినాయో ఆ ప్రొసీడింగ్స్ ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్యే అయ్యారు. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని ప్రొసీడింగ్ తీసుకొచ్చారు? ఎగ్జాంపుల్ చూస్తే ఇదే సమీకృత మార్కెట్ చూడండి, భువనగిరి టౌన్ లో, ఇదే హైటెన్షన్ వైర్ చూడండి, రోడ్డు వెడల్పు చూడండి, నెక్స్ట్ ఆ చెరువు కట్టకు పోయి చెరువు కట్ట సమీకృత భవనం అంటున్నావు అన్న, మీ హయాంలో ఎందుకు మరి దాన్ని ఓపెన్ చేయించుకోలేకపోయారు? యాక్చువల్ గా మున్సిపల్ నెక్స్ట్ హెచ్ఎండిఏ ఫండ్స్ రావడం వల్ల ఆ ఫండ్ రిలీజ్ లేట్ కావడం వల్ల అది ఎలక్షన్ మెయిన్ ఏంటంటే చూడండి లాస్ట్ 1-2 ఇయర్స్నే ఎలక్షన్ ఇయర్ 2023లోనే అవి వర్కులు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఎప్పుడైనా ఒక బిల్డింగ్ కట్టాలంటే ఫస్ట్ బునాది తీయాలి, బునాది తీసిన తర్వాత బేస్మెంట్ కట్టాలి, పిల్లర్ వేయాలి, స్లాబ్ వేయాలి, టైం పడుతుంది. ఆ టైం బీయింగ్ లో అదొక స్ట్రక్చర్కి వచ్చింది. ఓన్లీ చిన్న చిన్న మైనర్ వర్క్లు ఉండడం ఆగిపోయింది తప్ప ఏదో మేము ఎలక్షన్ ముందే కొబ్బరికాయ కొట్టి ఆగిన సందర్భం కాదు కదా. అప్పటికి అది 90% పూర్తి స్ట్రక్చర్లోకి వచ్చింది. మరి ఇప్పుడు మీరు పూర్తి చేయండి. మేము ప్రభుత్వంలో శాంక్షన్ చేసినటువంటి వర్క్లను మీరు ఇప్పుడున్న ప్రభుత్వంలో మీరు కొట్లాడి అది పూర్తి చేయండి, ప్రజలకు అవసరానికి వినియోగంలోకి వస్తున్నట్టు చూడండి. 100% సంతోషిస్తాం. వాస్తవానికి ఏంటంటే లాస్ట్ టైం కేసీఆర్ ఇచ్చిన ఇండ్లు ఏవైతే ఉన్నాయో మౌలిక సదుపాయాలు కల్పించి మీరు ఇవ్వచ్చు వాస్తవానికి ఎలక్షన్ కంటే ముందు, ఎందుకు ఇవ్వలేకపోయారు మరి? అప్పుడు వాస్తవానికి దళిత బంధు అని, నెక్స్ట్ మెయిన్ ఏమైందంటే ఉన్నటువంటి బడ్జెట్ మొత్తము మొదటి పీరియడ్లో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు సుమారు 1,00,000 కోట్ల రూపాయలు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అసలు వీళ్ళకు బుద్ధి ఉందా లేదా ఏమన్నా నాకు అర్థమవుతలేదు. 90 కోట్లు ప్రాజెక్టు వ్యయం అయితే 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుంది అంటారు. ఏమని చెప్తారు అంటే వీళ్ళకు అవివేకులు అనుకోవాలన్నా ఏమనుకోవాలన్నా అది మామూలు. మోహన్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు వాస్తవానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే 1,00,000 కోట్లు మొత్తం తిన్నది వీళ్ళు కేసీఆర్ కుటుంబం తిప్పింది తప్ప వీడికి నీళ్ళు అందలేదని కూడా, నీళ్ళ విషయం కూడా ఇక్కడున్న బీర్ల ఎలే గారు కావచ్చు, అదే కుమ్మమేల్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే చెప్తున్నారు వాటర్ తీసుకొచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు దానికంటే ముందు మన దగ్గర ఉన్నటువంటి నిజాం సాగర్ అనుకో, నాగార్జున సాగర్ అనుకోండి, అవి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇన్నిళ్ళకి పూర్తయినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాల్లో పూర్తయింది? సుమారు ఒక 9-10 సంవత్సరాలు కూడా పట్టలే, నాకు తెలిసి 4-5 ఇయర్స్లే కంప్లీట్ అయింది. కొన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చాం. ఇదే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ పక్కన ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరు నీళ్లు తీసుకొస్తే నీళ్ళు వదిలిపెట్టారు? ఎవరు చెరువుల మిషన్ కాకతీయ ద్వారా పూడిక తీస్తే చెరువులు నిండిన ఈ రోజు? మీరు కాళేశ్వరం కాళేశ్వరం నుంచి వచ్చిన నీళ్ళే కదా మీరు ఈ రోజు వదిలి డప్పులు కొట్టుకొని కొబ్బరికాయలు కొడుతున్నారు. మీరు కాళేశ్వరం లేకపోతే మీరు ఏడా నీళ్ళు వదిలేవాళ్ళు? పైలశేఖర్ రెడ్డి గారి మీద వాస్తవానికి ఏంటంటే గ్రామాల్లో కొంతమంది లీడర్ల మీద కొంతమందిని మాత్రమే పట్టించుకున్నాడు, కార్యకర్తలను పట్టించుకోవడం విఫలమైంది పైలశేఖర్ రెడ్డి గారు. దీని గురించి మీరు ఏం చెప్తారన్న? పైలశేఖర్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు. అంటే ఆయనతో రాజకీయాలు చేయాలి, వేరే వాళ్ళను ఈ విధంగా హింసించాలి, అందరూ ప్రజలు నావాలి అనే ఒక మంచి మనస్తత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యే మా పైలశేఖర్ రెడ్డి గారు. కార్యకర్తలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్న వ్యక్తి. చూడండి, తన సొంత వాస్తవానికి ప్రభుత్వం నుంచి ఫండ్స్ కాకుండా తన సొంత నిధులతోటి చాలా మంది ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఇల్లు కట్టలేని పరిస్థితి ఉంటే వాళ్ళకి సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో కేవలం పార్టీ లీడర్లకు మాత్రమే, పార్టీ వ్యక్తులకు మాత్రమే సీఎం రిలీఫ్ ఫండ్ బాగా ప్రోత్సహించిండు, మాకు మాత్రం దాన్ని విస్మరించిండు, మాకు ఇవ్వలేకపోయాడు పైలశేఖర్ రెడ్డి అని చెప్పేసి అని ఒక దగ్గర ఒక మైక్ పట్టుకొని చెప్పారనమాట. వాళ్ళు ఏం చెప్పారో అది మాట అవాస్తవం. ఎందుకంటే నేను సుమారుగా ఒక 12 సంవత్సరాల నుంచి పైలశేఖర్ రెడ్డి గారితో ఒక కార్యకర్తగా పార్టీలో ఉన్నా. ఏ పార్టీ కార్యకర్త వచ్చినా ప్రభుత్వ పథకాల్లో ఎప్పుడు కూడా అతను భేదాభిప్రాయం ఎప్పుడు చూపలే. సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ఇక్కడ క్యాంప్ ఆఫీసులో చూస్తే ఇక్కడ ఒక ఎంప్లాయీ, తర్వాత సీఎం ఆఫీస్లో ఒక ఎంప్లాయీ,
నెక్స్ట్ బేగంపేటలో ఉన్నటువంటి CMRFలో ఒక ఎంప్లాయీ, ఎప్పుడు కూడా ప్రతి క్షణము ఖచ్చితంగా పబ్లిక్ ప్రభుత్వం నుండి బెనిఫిట్ అందాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు కృషి చేశారు తప్ప అది మీ దృష్టికి ఏదైతే వచ్చిందో ఆ మాట అలైన్మెంట్ ఏదైతే ఉందో వాస్తవానికి పైలశేఖర్ రెడ్డి గారి ప్లాన్ కూడా ఉంది. మా గ్రామాల్లో భూములు కోల్పోవడానికి పైలశేఖర్ రెడ్డి గారి కారణం అని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేసిరు. దీంట్లో చర్చ కూడా జరిగింది. ఆయనకి ఇది కూడా మైనస్ అయింది. ఎలక్షన్ లో ఏమైందంటే త్రిపులారు ఆ ఎలక్షన్ ముందు అలైన్మెంట్ రావడం, అది సెంట్రల్లో ఉన్నటువంటి సంస్థ, అది ఒకసారి ఇక్కడ నుంచి వెళ్తుందని గీసిన తర్వాత ఎవరు మార్పడానికి ఆస్కారం లేదు. ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు కూడా తన నియోజకవర్గ ప్రజలకు నష్టం చేయాలని అయితే ఎవరు చూడరు కదా. తనకు ఒకవేళ వాళ్ళకి నష్టం జరిగితే తనకు నష్టం జరుగుతుంది కదా. అక్కడ మిస్అండర్స్టాండింగ్ గా అప్పుడు అపోజిట్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, మేము అధికారంలో రావాలనే ఆలోచనతోటి మరి ఎమ్మెల్యే గారే అడ్డుకుంటున్నారు, ఎమ్మెల్యే గారు ఇది మార్చడానికి అవకాశం ఉంటుంది ఆ రోజు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇదే పైల్వానపురం కానీ, నెక్స్ట్ వలిగొండ నుంచి పెంచకలపాడు, రామకృష్ణపురం, రాగిరి ఈ రెవెన్యూలో బాగా వాళ్ళు పబ్లిక్ లో ఒక అబద్ధం ప్రచారాన్ని వాళ్ళ మైండ్లో నుండి మరి మీరు ఎలక్షన్లో చెప్పిరు కదా, మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తా అది చేస్తా మొత్తం ఈ త్రిపులారు అలైన్మెంట్నే మారుస్తాను. మరి మార్చలేదే. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు వచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర రోడ్డు మీద ధర్నా చేసిన పరిస్థితి. వాళ్ళకి సమాధానం చెప్పండి, ఫస్ట్ వారికి న్యాయం చేయండి. మరి అప్పుడు వారి యొక్క నష్టపరిహారాన్ని మీరు 2 3 చేసి రైతులకు ఇప్పిస్తున్నారు. అదే మాట మీద కట్టుబడి ఈరోజు వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఇప్పించే విధంగా వాళ్ళు ఎవరైతే నష్టపోయాలో వారికి ఉన్నటువంటి రేటు ప్రకారంగా అప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తా అంటేనేమో మీరేమో ఇది కాదు ఇంకెక్కువ కావాలన్నారు. మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కదా, మీరు దానికంటే ఎక్కువ ఇచ్చి రైతులను ఆదుకోండి, మేము సంతోషిస్తాం. మీరు మాటలకే పరిమితమయ్యారు, అధికారులను రావడం కోసమే పరిమితమయ్యారు తప్ప మీరు రైతులకు చేసింది ఏం లేదు. ఇంకొక విషయం చెప్తున్నా, కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్, కేటీఆర్ మీద కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా విమర్శలు చేస్తా ఉన్నాడు. కేటీఆర్ అయితే ఉందో రేస్ దాంట్లో కూడా కుంభకోణం ఉంది, ఇక్కడ దాని మీద 1,00,000 కోట్లు తిన్నాడు, డ్రగ్స్ కేసు ఉంది అని చెప్పేసి అని కుమల్ కుమార్ రెడ్డి గారు విమర్శలు చేస్తా ఉన్నారు. చట్టం ఉంటుందండి, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు 55 కోట్లు కేటీఆర్ గారు తీసుకున్నారు అనేది కాదు. అక్కడ జరిగింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి తన మంత్రిత్వ శాఖలో ఆ ఫండ్ను 55 కోట్లని దాన్ని వినియోగించడానికి ఒక 55 కోట్లు అక్కడ రేస్ కోసం ఉపయోగిస్తే ఎన్ని దేశాలు మన హైదరాబాద్కి వచ్చినాయి, ఎన్ని దేశాలు మన హైదరాబాద్ పేరు ప్రపంచంలో వెలిగింది. దాన్ని ఇండియా లెవెల్లో ఒక మొదటి స్థానంలో తీసుకుపోవడానికి హైదరాబాద్ తెలంగాణ ఒక ప్రఖ్యాతిని మొదటి స్థానంలో తీసుకుపోవడానికి కృషి చేసిన వ్యక్తి కేటీఆర్ గారు. వీళ్ళకి అవగాహన లేక వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి అసలు యాక్చువల్గా కేటీఆర్ ఐటీ మినిస్టర్ అయిన తర్వాత ఈ భువనగిరి నుంచి వరంగల్ వరకు ఐటీ కారిడార్ నిర్మించాలన్న ఆలోచనతోటి వాళ్ళు ఉన్నమాట వాస్తవం. మరి ఇదే అనిల్ కుమార్ రెడ్డి నేను ఈ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తా ఆ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తా, ఇండస్ట్రియల్ తీసుకురండి, ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించండి. ఉపాధి కల్పిస్తే యువత కూడా చెడు మార్గంలో పోకుండా వారి యొక్క పనిని చేసుకుంటూ వారి యొక్క జీవనోపాధి మెరుగుపడుతుంది, కుటుంబ పోషణకు వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మీరు 100%గా యువతకు ఉపాధి కల్పించే ఏదైతే ఉందో అది మీరు చేయడానికి ప్రయత్నం చేయమని నేను సలహా ఇస్తున్నాను. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడున్న మంత్రులు కానీ లేకపోతే చాలా మందిని విమర్శిస్తా ఉన్నాడు. ఇక్కడున్న ఇంత ముందుకు పనిచేసిన ఎమ్మెల్యేలను ప్లస్ ఇక్కడ జగదీశ్వర్ రెడ్డిపై కూడా చాలా కామెంట్స్ చేస్తా ఉన్నాడు. ఎవరు? చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. దాని గురించి మీరు ఏం చెప్తారన్నా? చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓన్లీ ప్రెస్ మీడియాకు ఓన్లీ మైక్ ముందు మాట్లాడుతూ పనికొస్తాడు తప్ప తను చేసినటువంటి పనులు కూడా ఏం లేవు. అంతకుముందు గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి బూర నర్సయ్య గారు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండడం వల్ల ఇప్పుడు ఎయిమ్స్ చూడండి ఈ రోజు ఎంత కొట్లాడారు. ఈ రోజు బూర నర్సయ్య గౌడ్ గారు కేవీ కేంద్రీయ విద్యాలయం కూడా అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేంద్రీయ విద్యాలయం కూడా రావడం జరిగింది. మరి ఎయిమ్స్ ఈరోజు ఇక్కడ ఉమ్మడి దాదాపు 4-5 జిల్లాలకు ఇక్కడ చాలా మందికి ప్రజలకు సేవలు అందిస్తాం. అది అక్కడ ఉన్నటువంటి ఎయిమ్స్ చేయడంలో కీలక పాత్ర పోషించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు ఇంకా దాన్ని ఎప్పుడు త్వరగా ప్రారంభిస్తారు? కొన్ని ఇప్పుడు ఆడ అవుట్ పేషెంట్స్ కొన్ని లేవు, కొన్ని ఎమర్జెన్సీ వార్డ్స్ లేవు, అవి ఎప్పుడు మీరు ఫిల్ఫిల్ చేస్తారో సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ని మీరు అడిగి ఎప్పుడు తీసుకొస్తారో దానికి ప్రజలకు సమాధానం చెప్పండి. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి విషయానికి వస్తే అదే చూడండి, ఇప్పుడు మీరు కాలేజ్ గ్రౌండ్ చూడండి, కాలేజ్ గ్రౌండ్ ఇంత ముందుకు వర్షాకాలం వస్తే ఒక వాకర్ నడుచుకునే పరిస్థితి లేకుండే. ఈ రోజు పైలశేఖర్ రెడ్డి గారు అది ఏ విధంగా చేసిండు, ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఆ వాకర్స్ తిరుగుతుంటే వాళ్ళని అడిగితే దానికి సమాధానం దొరుకుతుంది. ముఖ్యంగా నేను కిరణ్ కుమార్ రెడ్డి గారికి సరే ఎంపీ గౌరవించిన గౌరవిస్తాం, కానీ నీకు ఒక పార్లమెంట్ సభ్యునిగా
చాలా అవకాశాలు ఉంటాయి నిధులు తేవడానికి. ఆ నిధులు తీసుకురావడంలో అక్కడ ఢిల్లీలో ఉండి ఆ పనులు తీసుకురావడంలో శ్రద్ధ వహించాలి తప్ప ఇక్కడ రోజు ప్రెస్ మీట్లకు ఉండడం వల్ల ప్రయోజనం లేదని నేను భావిస్తాను. ఇక్కడ ఉన్న వాస్తవానికి ఏంటంటే ఉద్యోగాల విషయంలో ఎయిమ్స్ లో ఉద్యోగాల విషయంలో వన్ ఆఫ్ ద అంటే మెంబర్ కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే ఇక్కడ స్థానికులకు కూడా ఉద్యోగాలు కల్పించడంలో కూడా కొంచెం లోటుపాటు జరుగుతా ఉంది. చాలా 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 సందర్భాలలో కూడా ఆ పత్రికా ముఖంగా అనుకోండి, మీడియా ముఖంగా చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. 100% ఇక్కడ స్థానికులకు ఇప్పుడు చూడండి, గతంలో ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు కల్పించిన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎయిమ్స్ లో చాలా మందికి ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు స్థానికులకు చాలా మందికి ఉద్యోగాలు కల్పించారు. మీరు ఏం చేస్తున్నారు? బయట ఉండి చాలా మంది ఒరిస్సా, బీహార్ నుంచి వచ్చి నెక్స్ట్ మిగతా రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. మీరు ఉపాధి కల్పించండి. ఉపాధి కల్పిస్తే మీకు పబ్లిక్ మేమటే ఉంటారు కదా. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడంలో వాస్తవానికి 5 lakhs మేము ఇస్తున్నాము, 5 లక్షలతో ఇల్లు పూర్తి చేస్తున్నాం అని చెప్పేసి గత ప్రభుత్వంలో ఇవ్వలేకపోయింది. ఇప్పుడు 5 లక్షల్లో ఇల్లు పూర్తి అవుతుందని మీరు అంటున్నారు కదా. మా కునూరు గ్రామం పోదాం. అక్కడ మినిమం వాళ్ళు ఇచ్చిన స్ట్రక్చర్ 580 ఫీట్లకు పెరగొద్దు, అంతవరకే ఉండాలి అనేది అంటే మినిమం 11 లక్షల నుంచి 13 లక్షలు అవుతుంది. ఈ 5 లక్షలు సరిపోతలేవు. 100%గా ఇంకొక 3 లక్షలు పెంచే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళు ఇల్లు గూడు లేని నిరుపేదలు, వాళ్ళకి ఇల్లు నిర్మించుకోవాలని వాళ్ళు ఇన్ని రోజులు కూడా కట్టుకోకపోవడం కారణం ఏంది? వాళ్ళకి డబ్బులు లేవు కాబట్టి కట్టుకోలే. కాబట్టి 5 లక్షలను 8 లక్షల వరకు చేయండి. మీరు చేస్తే ప్రజలకు వాళ్ళకు అవసరాలు తీర్చిన వాళ్ళు అవుతారు. జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు పనిచేశారు కాబట్టి అడుగుతున్నాను జస్ట్ ఒక చనువుతోటి. రాబోయే ఎలక్షన్స్ లో వాస్తవానికి వాళ్ళ నుంచి ఎవరన్నా చూడొచ్చా వాస్తవానికి? ఎందుకంటే మీరు దగ్గరగా ఉంటారు కాబట్టి దీన్ని ఎలా చూడొచ్చు అన్న? అంటే వాస్తవానికి ఒక ఉద్యమకారుడు, వాస్తవానికి అప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీలో వాళ్ళు ఉన్నారు, చాలా పార్టీకి చాలా సేవ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వాస్తవానికి జిట్టా బాలకృష్ణ రెడ్డి గారికి అన్యాయం చేసింది. అసలు ఆయనను పట్టించుకోవడం వల్లనే ఈరోజు దూరం చేసుకున్నది అని చెప్పేసి ఒక వినికిడి అన్న భువనగిరి మొత్తం ప్రజలు మాట్లాడుకున్న విషయం ఇది. దీన్ని ఎట్లా చెప్తారన్న? అప్పుడు టికెట్ రాలేదు, ఇండిపెండెంట్గా చేశారు, 9,000తో ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా పోయింది కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? వైఎస్ఆర్ పార్టీలో పోయారు కదా, వాళ్ళు ఏం న్యాయం చేశారు? బీజేపీ పార్టీలో పోయారు కదా, బీజేపీ పార్టీలో పోతే వాళ్ళు ఏం న్యాయం చేశారు? మళ్ళీ తిరిగి తను టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ని కలవడం, ఖచ్చితంగా తన కొడుకు సరే వివిధ పార్టీలో తిరిగినా కానీ మళ్ళీ ఇక్కడ ఏదో ఒకటి దగ్గర వారికి అకామిడేషన్ చేయాలన్న ఆలోచనతో ఉండే వాళ్ళు 100%గా ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ వాళ్ళు ఎమ్మెల్యే ఎలక్షన్ వాళ్ళు తిరగడం జరిగింది. సరే ఎంపీ ఎలక్షన్ వచ్చే వరకు వాళ్ళు అనారోగ్య పాల్గొవడం, దురదృష్టవశాత్తు కోల్పోవడం, వ్యక్తిగతంగా నాకు చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి కోల్పోవడం చాలా బాధాకరం. 100%గా పార్టీ వాళ్ళ కుటుంబాన్ని 100%గా ఎప్పుడు కాపాడుకుంటుంది. ఆ విధేయతను కూడా ఎప్పుడు పార్టీ పాటిస్తుంది. ఉద్యమాలకు ద్రోహం చేసింది వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ. ఈ విషయంలో ఏం చెప్తారన్నా? ఉద్యమాలకు ద్రోహం, ఉద్యమకారులకు ఎవరైతే ఉన్నారో ఉద్యమకారులకు ద్రోహం చేసింది అని చెప్పేసి బాగా వినికిడి. ఇప్పుడు ఉద్యమకారులకు ద్రోహం చేసిన ఉద్యమకారులకు ఎవరికి ద్రోహం చేసి చెప్పండి? 100%గా 100 మందిని ఒకటేసారి అకామిడేషన్ చేయాలంటే కుదరదు. కొంతమందికి వాళ్ళ అవసరాల దృష్ట్యా వాళ్ళకున్న పని విధానం బట్టి వాళ్ళని అకామిడేషన్ చేసుకుంటూ వస్తారు. 100%గా ఇప్పుడు చూడండి, ఇదే బాలకృష్ణారెడ్డి విషయానికి వస్తే అప్పుడు పార్టీలో ఉన్నారు, టికెట్ ఇవ్వలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు, తర్వాత వివిధ పార్టీలు తిరిగారు. మళ్ళీ ఒక నష్టపోయినటువంటి వ్యక్తిని మళ్ళీ పార్టీలోకి పిలిచి ఆయనకు న్యాయం చేయాలి, ఏదో ఒకటి వారిని అకామిడేషన్ చేయాలని ఆలోచనతో పార్టీ అనుభవించి ఇదే ఒక ఉదాహరణ. అవును, అది దురదృష్టవశాత్తు అతను లేకపోవడం 100%గా వాళ్ళకు ఏదో ఒక విధంగా పార్టీ మాత్రం 100%గా వారికి న్యాయం చేస్తానని భావిస్తాను. వాస్తవానికి పైలశేఖర్ రెడ్డి గారు గతంలో మీకు ఒక మంచి పొజిషన్ ఇస్తా అని చెప్పేసానని మీరు అడగడం కూడా జరిగింది అనుకుంటున్నాను. వాస్తవానికి ఏంటంటే మార్కెట్ కమిటీ చైర్మన్ అడిగితే మీరు వైస్ చైర్మన్ చేశారు. లేదు, అంటే చైర్మన్ కాదు, చైర్మన్ ఓసీ రిజర్వేషన్. అది అప్పుడు వాస్తవానికి ఏంటంటే పోయినసారి స్థానిక సంస్థలు నేను ఎంపీటీసీగా అయ్యడం, తర్వాత సర్పంచ్గా అయ్యడం, దానివల్ల నెక్స్ట్ ఎలక్షన్స్లో లాస్ట్ ఇయర్ జెడ్పీటీసీ ఎలక్షన్ అడగడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పార్టీ నిర్ణయం ప్రకారంగా బిరిమలయ్య గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మనకు టికెట్ ఇవ్వని పక్షంలో అప్పుడు వైస్ చైర్మన్గా అవకాశం ఇచ్చారు. 100% అవకాశం ఇస్తే జెడ్పీటీసీ బరిలో ఉంటారన్న 100%. ఎందుకంటే ఒక బిజినెస్ చేసే వ్యక్తి వ్యాపారంలో ఎదగాలని ఆలోచన చేస్తాడు. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకా పైకి స్థాయికి పోవాలన్న ఆలోచనతో ఉంటారు. 100%గా వేరే ఇతర వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం నాకు కూడా 100% ఎదగాలనే కోరిక నాకు ఉంటుంది. 100%గా పార్టీ అవకాశం ఇస్తే మన పైలశేఖర్ రెడ్డి గారి తోటి మన నెక్స్ట్ ఈ ప్రజల ఒక అందరి ఆమోదంతో 100% అవకాశం ఇస్తే 100% స్థానికంగా ప్రజాప్రతినిధిగా పోటీ చేయడానికి 100% ఉంటా. ఎందుకంటే నేను గత 10 ఏళ్ళు చేసినటువంటి ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ 100% అందులో సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో వచ్చిన 70% అని నేను సేవ చేసిన నేను భావిస్తా ఉన్నా. 100% చేసినా ఎవరు కూడా 100% ఎవరు న్యాయం చేయలేరు.
రేపు రాబోయే ఎలక్షన్స్లో ఒక మంచి పొజిషన్ ఉండాలనే చేయాలనే ఆలోచన మాత్రం నాకు ఉన్నది. 100%గా మా పైలశేఖర్ రెడ్డి గారు మరి నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ఏదైనా పార్టీ నిర్ణయం, పార్టీ సిన్సియర్ కార్యకర్తగా నేను పనిచేయడం 100% ఇప్పుడు పనిచేస్తా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో ఒక కార్యకర్తగా సిన్సియర్ కార్యకర్తగా పనిచేయడం అనేది జరుగుతుంది. 42% రిజర్వేషన్స్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, దాన్ని ఎలా చూడొచ్చు అన్న? ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పోయిన జనవరి 2024కి సర్పంచ్ పదవి కాలం అయిపోయింది. ఎలక్షన్స్ మీరు అప్పుడే పెట్టేది ఉండే. ఈ సంవత్సరాల కాలం స్పెషల్ ఆఫీసర్ పరిపాలన వేయడం ద్వారా పంచాయత్ సెక్రటరీలు ఊళ్ళలో డబ్బులు పెట్టే పరిస్థితి లేరు, స్పెషల్ ఆఫీసర్లు డబ్బు పెట్టే పరిస్థితి లేరు. మీరు త్వరగా ఎలక్షన్ నిర్వహిస్తే ఆ గ్రామాలలో పరిపాలన అనేది కంటిన్యూగా జరుగుతుంటుంది. 40% రిజర్వేషను అది వీళ్ళు ఓన్లీ గవర్నర్ ఆమోదం కోసం నెక్స్ట్ రాష్ట్రపతి దగ్గర అది పెండింగ్లో ఉన్నది. ఇది టెక్నికల్గా ఏంటంటే దీన్ని పక్కదో పట్టించడానికి మాత్రమే ఈ 42% రిజర్వేషన్. దీనికంటే ముందు కేసీఆర్ గారు 25% రిజర్వేషన్ ఇచ్చి ఆల్రెడీ కల్పించారు. నేను ఇప్పుడున్న గవర్నమెంట్ నేను ఏం డిమాండ్ చేస్తా ఉన్నానంటే ఈ స్థానిక సంస్థలే కాదు, చట్టసభలలో కూడా, అసెంబ్లీలో కూడా, పార్లమెంట్లో కూడా ఈ 42% రిజర్వేషన్ మీరు కల్పించండి. ఇస్తే దాని ద్వారా మీరు తగిన న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. 100% ఈ 40% రిజర్వేషన్ కోసం మిగతా పార్టీలు కట్టుబడి ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ 100% బీసీల పక్షాన పోరాడుతూ ఉంది. 100% మీరు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో వాగ్దానాలు నెరవేరే వరకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అడుగుతూనే ఉంటుంది, ప్రతిపక్షంలో ప్రజల పక్షాన ఉంటుంది, ఎప్పుడు నిలదీస్తూనే ఉంటాం. తప్పకుండా అనిల్ కుమార్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఎప్పుడైతే ఉండరో 100%గా పైలశేఖర్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఎప్పుడు ఉండి ప్రజలకు ఏవైతే అవసరాలు ఉంటే అవసరాల కోసం ఖచ్చితంగా కొట్లాడతారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి పైలశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఒకే కుటుంబంలో ఉన్న ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. 100%గా పైలశేఖర్ రెడ్డి గారి వారి యొక్క నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కలిసి పనిచేస్తారని చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, విలువైన సమాచారం ఇచ్చారు, సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ. మీ యొక్క లోకల్ ఛానల్ ఇంకా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.